హలో అండి, హాయ్, వెల్కమ్ టు యువర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాయండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఆ నోటిఫికేషన్ లింక్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. అండ్ సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, డీప్ అనాలిసిస్ చేసుకుందాం సెన్సెక్స్లో. ఓకేనా? సో ఫస్ట్ నిఫ్టీ చూసినట్టయితే నిఫ్టీ 92 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది, అండ్ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ అండ్ అన్ని కూడా నెగిటివ్లో క్లోజ్ అయినాయి. సో ఇక్కడ మనం చార్ట్ చూస్తే ఇది 5 minutes టైం ఫ్రేమ్ చార్ట్ పెట్టాను. సో చార్ట్ చూస్తే మనకి మార్కెట్ వచ్చేసి ఏదైతే ఫ్రైడే లోస్ ఉన్నాయో దాని కింద మార్కెట్ అనేది క్లోజ్ చేసింది. సో ఇక్కడ మనం అనాలిసిస్ చేసాం, లైవ్ మార్కెట్లో కూడా మనం అనాలిసిస్ చేసాం, టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను నేను. క్లియర్లీ మార్కెట్ ఇక్కడ బ్రేక్అవుట్ అయితే అయ్యింది, ఈ రెసిస్టెన్స్ అయితే బ్రేక్ అయింది డేలో, అండ్ దాని తర్వాత ఈ లెవెల్స్లో సస్టైన్ అవుతేనే మార్కెట్ 22,700 వైపు ఇంకా ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళొచ్చు అని. మార్కెట్ కాకపోతే 22,680 దగ్గర నుంచి మార్కెట్లో ఇక్కడ రిజెక్షన్ కనిపిస్తుంది. అండ్ ఎప్పుడైతే ప్రైస్ ఇక్కడ నుంచి రిజెక్షన్ వచ్చిందో ఇక్కడ మనకు ఒక ఫేక్ బ్రేక్అవుట్ లెక్క ప్యాటర్న్ ఫామ్ చేసింది. అండ్ ఇక్కడ మీరు చూసినట్టయితే మార్కెట్ కొద్దిగా సైడ్ వేస్ టైం కూడా అయిపోయింది. ఈ రేంజ్లోనే మార్కెట్ ఏదైతే రెసిస్టెన్స్ ఉందో 22,600 to 22,650 మధ్యలో మార్కెట్ కొద్దిగా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తూ మార్కెట్లో బ్రేక్ డౌన్ అయింది 12 o'clock టైంలో. అండ్ దెన్ మళ్ళీ మార్కెట్ ఈ పాయింట్ని రీటెస్ట్ చేసి అగైన్ మళ్ళీ ఇక్కడ నుంచి మీరు చూసినట్టయితే డౌన్ సైడ్లో వచ్చింది. సో మార్కెట్ అనేది యాజ్ ఆఫ్ నో ఇవాళ డేలో బ్రేక్ చేసింది, ఫ్రైడేలో బ్రేక్ చేసేసింది. సో రేపు మార్కెట్ ఎలా ఉంటుంది అంటే మార్కెట్ 22,441 దగ్గరలో మార్కెట్ అనేది ఇక్కడ క్లోజింగ్ కనిపిస్తుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ రావచ్చు. ఇక్కడ మనం ఫర్దర్ డౌన్ సైడ్ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. 22,250 అండ్ 22,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంకా ఫర్దర్ డౌన్ సైడ్ మార్కెట్ అనేది 22,250 అండ్ 22,200 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి డౌన్ సైడ్కి. ఓకే, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. అండ్ బులిష్ ఎప్పుడు ప్లాన్ చేయొచ్చు అంటే మార్కెట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్న పాయింట్ ఏది 22,600 లెవెల్, ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది నిఫ్టీలో. సో మనం డైలీ టైం ఫ్రేమ్ చూసినా సరే క్లియర్లీ మనకు అర్థమవుతుంది. సో నేను ఇక్కడ డైలీ టైం ఫ్రేమ్ పెడతాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో నిన్న మనం ఏం మాట్లాడుకున్నాం, ఇక్కడ ఒక ఇండెసిషన్ క్యాండిల్ వచ్చింది. సో మార్కెట్ ఈ పాయింట్లో చాలా రివర్సల్ క్యాండిల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ గ్యాప్ కూడా ఉంది. ఆల్మోస్ట్ గ్యాప్ని టెస్ట్ చేసినట్టు చేసి మార్కెట్ ఇక్కడ దగ్గరే రెసిస్టెన్స్ ఉందో 22,700 లెవెల్ నిన్న మార్క్ చేసి పెట్టాం. ఈ లెవెల్ మనకి రెసిస్టెన్స్ తీసుకునే ఛాన్సెస్ ఉంది అని చెప్పి. సో ఎగ్జాక్ట్లీ మార్కెట్ దాని దగ్గర నుంచి రిజెక్ట్ చేసింది. సో మార్కెట్ ఇక్కడ నుంచి రిజెక్ట్ చేసి ఏదైతే లో ఉందో మనకి వీక్లీ లో ఉందో అదంటే ఆల్మోస్ట్ ఫ్రైడే రోజు లో ఉందో ఆ లో బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. సో క్లియర్లీ మనకి ఇక్కడ బేరిష్ సైన్ కనిపిస్తుంది. మార్కెట్ ఒకవేళ ఇవాళ ఏదైతే లో ఉందో అది బ్రేక్ చేసింది అనుకోండి, మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. 22,250 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ పాయింట్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో నెక్స్ట్ సపోర్ట్ వచ్చేసి ఇక్కడ వరకు మార్కెట్లో నెక్స్ట్ పాసిబిలిటీస్ ఉన్నాయి. ఏదైతే ఇవాళ లో బ్రేక్ అయింది అనుకో, ఈ లో బ్రేక్ అయితే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో నేనైతే బెరిష్ ఉన్నాను. మార్కెట్ మేబీ గ్యాప్ డౌన్ కూడా ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి రేపు. సో మార్కెట్ అనేది బెరిష్ క్లోజింగ్ కనిపిస్తుంది. సో మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయినా డౌన్ సైడ్ రావచ్చు. ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి ఈ దగ్గరలో మార్కెట్ ఓపెన్ అయింది అనుకోండి, అప్పుడు కొద్దిగా వెయిట్ చేయండి, అప్పుడే షార్ట్ చేయకండి. ఎందుకంటే మార్కెట్ దగ్గర సపోర్ట్స్ లెవెల్ దగ్గరికి రీచ్ అయిపోతుంది కాబట్టి కొద్దిగా మళ్ళీ మార్కెట్ బౌన్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తుంది అనుకోండి, ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ డౌన్ సైడ్ ఈ పాయింట్ని టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. ఓకే, అండ్ అదేవిధంగా సెన్సెక్స్ కూడా చూపిస్తాను, దాని తర్వాత మనం బ్యాంక్ నిఫ్టీకి వెళ్దాం. సో సెన్సెక్స్ చూసుకుందాం. సో సెన్సెక్స్ వచ్చేసి 200 పాయింట్స్ నెగిటివ్లో క్లోజ్ అయింది సెన్సెక్స్ మీరు చూసినట్టయితే. అండ్ ఇక్కడ సెన్సెక్స్లో మీరు చూసిన ఎగ్జాక్ట్లీ మార్కెట్ అనేది ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ ఈ పాయింట్లో రెసిస్టెన్స్ ఉంది. అండ్ ఇక్కడ నుంచి ఏదైతే నిన్నటి మన ఫ్రైడే రోజు క్యాండిల్ ఉందో దోజీ క్యాండిల్ ఆల్మోస్ట్ దాని లో దగ్గరికి మార్కెట్ వచ్చింది, బట్ క్లోజింగ్ కూడా దాని దగ్గరలోనే అయింది. సో మార్కెట్ ఫ్లాట్ ఓపెన్ అయ్యి ఈ లెవెల్స్ బ్రేక్ చేసింది అనుకోండి, ఇవాళటి లో అండ్ ఫ్రైడే రోజు ఉన్న క్యాండిల్ ఒక లో బ్రేక్ చేస్తే మార్కెట్ ఫర్దర్ డౌన్ సైడ్ రావచ్చు. ఇక్కడ కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. మార్కెట్ 73,700 అండ్ 73,500 వైపు మార్కెట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి సెన్సెక్స్లోకి. అండ్ చిన్న టైం ఫ్రేమ్లో చూసినాం అనుకోండి, మనం చిన్న టైం ఫ్రేమ్లో ట్రేడ్ ప్లాన్ చేస్తే 5 minutesకి వెళ్దాం. సో 5 minutesకి వెళ్తే
ఇక్కడ మనకి 5 minutes టైం ఫ్రేమ్లో మార్కెట్ ఆల్మోస్ట్ ఆల్ ఈ పాయింట్ ఏదైతే ఉందో అది మనం 74,000 లెవెల్ సైకలాజికల్ లెవెల్, ఈ పాయింట్లో స్లైట్లీ సపోర్ట్ తీసుకోవచ్చు. మార్కెట్ ఈ పాయింట్ కన్నా కిందకి ఉందనుకోండి, ఈ లెవెల్ కన్నా కింద ఉంటే మార్కెట్లో పీఈ సైడ్లో ప్లాన్ చేయండి. అండ్ డౌన్ సైడ్ 73,700 అండ్ 73,500 టార్గెట్ లెవెల్స్ ఉంటుంది డౌన్ సైడ్ పీఈ సైడ్లో. అండ్ మార్కెట్ ఇక్కడ నుంచి బౌన్స్ చేసి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, సెల్ ఆన్ రైజ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. మార్కెట్ బుల్లిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే మార్కెట్ 74,500 అట్లీస్ట్ 74,500 పైన మార్కెట్ ట్రేడ్ అవుతుంటే అప్పుడు పాజిటివ్ ఉండే ఛాన్స్ ఉంటుంది. యాజ్ ఆఫ్ నో ఇదే పాయింట్ నుంచి రిజెక్ట్ చేసింది కాబట్టి మార్కెట్ ఈ పాయింట్ దాకా వెళ్ళి మళ్ళీ ఇక్కడ నుంచే మళ్ళీ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంటుంది. 74,500 దగ్గర నుంచి ఇక్కడ రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ కూడా మనకి పీఈ సైడ్లో ఆపర్చునిటీ క్రియేట్ అవ్వచ్చు సెన్సెక్స్లో. ఓకే, సో మార్కెట్ ఈ లెవెల్ 74,500 ఆర్ 74,600 లెవెల్స్ పైన మార్కెట్ ఈ లెవెల్స్ 2 రెసిస్టెన్స్ లెవెల్స్ అవుతున్నాయి. ఈ లెవెల్స్ పైన ఉంటేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉన్నాయి సెన్సెక్స్లో. ఓకే, సో సెన్సెక్స్లో బులిష్ ఎప్పుడు అవ్వచ్చు అంటే ఈ లెవెల్స్ పైన ఉంటే మార్కెట్ ఇక్కడ నుంచి ఫ్లాట్ ఓపెన్ అయ్యి అప్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఈ లెవెల్స్ దగ్గరికి వచ్చి మళ్ళీ రిజెక్ట్ చేసి ఈ లోస్ టార్గెట్ చేసే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్లో వస్తే, మార్కెట్ డే లో బ్రేక్ చేసింది అనుకోండి, వాళ్ళు లో బ్రేక్ చేసి డౌన్ సైడ్లో వస్తుంటే కనుక మార్కెట్ ఒక నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి 73,700 వైపు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటాయి. ఓవరాల్గా నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ సో బెరిష్ ది. సో నిఫ్టీ అండ్ సెన్సెక్స్ రెండు కూడా యాజ్ ఆఫ్ నో బేరిష్లోనే కనిపిస్తున్నాయి. అండ్ బ్యాంక్ నిఫ్టీకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కూడా బేరిషే కనిపిస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కూడా మనం డైలీ టైం ఫ్రేమ్ పెట్టామనుకోండి క్లియర్లీ మీకు అర్థమవుతుంది. సో బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసుకున్నట్టయితే, సో ఇక్కడ నేను బ్యాంక్ నిఫ్టీ పెడతాను. బ్యాంక్ నిఫ్టీలో ఇంత క్లియర్లీ కనిపిస్తుంది అంటే ఇంకా నిఫ్టీ కన్నా ఇంకా క్లియర్లీ బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ లోస్ అన్ని బ్రేక్ చేసి ఆల్మోస్ట్ 2 days ఆర్ 3 days లోస్ బ్రేక్ చేసింది ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ ఇక్కడ 48,200 దగ్గర క్లోజింగ్ కనిపిస్తుంది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీలో సపోర్ట్ వచ్చేసి 48,000 అండ్ 47,800 మేజర్ సపోర్ట్ లెవెల్స్. మళ్ళీ ఈ లెవెల్స్ని టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో రేపు ఫ్లాట్ ఓపెన్ అయ్యి మార్కెట్ డౌన్ సైడ్ వస్తే ఈ లెవెల్స్ వరకు అయితే మార్కెట్ రావచ్చు. ఈ మేజర్ సపోర్ట్ లెవెల్స్ ఈ లెవెల్ బ్రేక్ అవ్వకూడదు. ఒకవేళ ఈ లెవెల్ బ్రేక్ అవుతే పానిక్ సెల్లింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకే, అండ్ అప్పర్ సైడ్కి బ్యాంక్ నిఫ్టీ వెళ్ళాలనుకోండి, బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి అప్ సైడ్ వెళ్ళినా ఈ పాయింట్లో రిజెక్షన్ ఉంది, ఇక్కడ నుంచి కూడా సెల్ ఆన్ రైస్ రావచ్చు. బ్యాంక్ నిఫ్టీ అట్లీస్ట్ అప్ సైడ్ వెళ్ళాలి స్ట్రాంగ్లీ అంటే 48,700 పైన మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీస్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఈ లెవెల్స్ పైన బులిష్ అవ్వచ్చు. యాజ్ ఆఫ్ నో బ్యాంక్ నిఫ్టీలో కానీ నిఫ్టీ కానీ సెన్సెక్స్ కానీ బేరిష్ ఉన్నాం. సో మార్కెట్ డేలో బ్రేక్ చేసింది అనుకోండి, ఫర్దర్ డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ అండ్ సెన్సెక్స్. ఓకే, సో నిఫ్టీలో కానీ బ్యాంక్ నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ చార్ట్స్ అయితే యాజ్ ఆఫ్ నో డైలీ టైం ఫ్రేమ్లో రిజెక్షన్స్ కనిపిస్తున్నాయి. సెల్ ఆన్ రైస్ ప్యాటర్న్ అయితే కనిపిస్తుంది నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్. ఓకే, అండ్ ఆప్షన్ చైన్ డేటాకి వస్తే ఆప్షన్ చైన్ డేటాలో మీరు నోటీస్ చేస్తుంటే నిన్న కూడా మనకి రెసిస్టెన్స్ కనిపించింది. కాల్ సైడ్ కాల్ రేటింగ్ ఎక్కువగా కనిపించింది. సో మనం నిన్న అనాలిసిస్లో కూడా సండే అనాలిసిస్లో కూడా సో ఇక్కడ కూడా మనకు క్లియర్లీ కనిపిస్తుంది 22,600 లెవెల్ దగ్గర కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉంది. అండ్ 22,700 లెవెల్ దగ్గర 1,30,000 అండ్ 22,800 లెవెల్ దగ్గర 1,04,000 అండ్ 23,000 లెవెల్ దగ్గర మనకి 1,67,000. సో ఇవన్నీ కూడా రెసిస్టెన్స్ పాయింట్స్ నిఫ్టీలో. సో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. కాల్ సైడ్ మనకి రైటింగ్ ఎక్కువగా ఉంది నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి మనకి 82,000 వచ్చి 22,300 అండ్ 83,000 వచ్చేసి మనకి 22,200. ఈ లెవెల్స్ సపోర్ట్ లెక్క యాక్ట్ చేయొచ్చు నిఫ్టీలో. యాజ్ ఆఫ్ నో కాల్ రేటింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి యాజ్ పర్ ఆప్షన్ చైన్ డేటా కూడా నెగిటివ్ అయితే కనిపిస్తుంది మనకి నిఫ్టీ. ఓకే, సో నెక్స్ట్ ఇంకా గ్లోబల్ మార్కెట్స్ అనాలిసిస్ చేసుకుందాం. ఇక్కడ మనం గ్లోబల్ మార్కెట్స్ చూసినట్టయితే యాజ్ ఆఫ్ నో గిఫ్ట్ నిఫ్టీ కూడా నెగిటివ్ చూపిస్తుంది. US30 వచ్చేసి నెగిటివ్ చూపిస్తుంది. డౌ జోన్స్ నెగిటివ్ చూపిస్తుంది. US Tech 100 కూడా నెగిటివ్ చూస్తుంది. 344 పాయింట్స్ నెగిటివ్ లో కనిపిస్తుంది నాకు. అండ్ డాక్స్ యూరోపియన్ మార్కెట్స్ కూడా సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది. అండ్ హ్యాంగ్ లో కూడా సెల్లింగ్ ప్రెషర్. సో చైనా మార్కెట్స్ కానీ యూరోప్ మార్కెట్స్ కానీ US మార్కెట్స్ అన్ని మార్కెట్స్ లో సెల్లింగ్ ప్రెషర్ కనిపిస్తుంది యాజ్ ఆఫ్ నో. ఇక్కడ మనం చూసినట్టయితే కంప్లీట్లీ గ్లోబల్ మార్కెట్స్ లో కూడా సెల్లింగ్ కనిపిస్తుంది. మన మార్కెట్స్ ఆల్రెడీ మనకి నెగిటివ్ లో క్లోజ్ అయినాయి. సో మేబీ రేపు మార్కెట్స్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఓకే, గ్లోబల్లీ మార్కెట్స్ అన్ని కూడా నెగిటివ్ లో క్లోజ్ అయితే మన మార్కెట్స్ కూడా గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అండ్ ఇప్పుడు మనం బిట్కాయిన్ అనాలిసిస్ చేద్దాం. సో నిన్న మనం బిట్కాయిన్ లో అనాలిసిస్ ప్లాన్ చేసాం ఈ పాయింట్ లో. సో మార్కెట్ అనేది ఇక్కడ నుంచి బేరిష్ ఉంది. సో ఇక్కడ నుంచి డౌన్ సైడ్ రావచ్చు అని చెప్పి ఎగ్జాక్ట్లీ మార్కెట్ అదే చేసింది. బట్ దగ్గరికి ఇప్పుడు మార్కెట్ అనేది ఒక సపోర్ట్ పాయింట్ వచ్చింది. బట్ ఓవరాల్ గా మనం చూసినట్టయితే స్టిల్ ఇంకా కూడా సెల్ ఆన్ రైజే కనిపిస్తుంది బిట్కాయిన్ లో. సో మార్కెట్ ఈ లోస్ కనుక బ్రేక్ చేసింది అనుకోండి, ఎస్టర్డే ఏదైతే లోస్
ఉన్నాయో అది బ్రేక్ చేస్తే మార్కెట్ ఇంకా డౌన్ సైడ్ రావచ్చు అండ్ 80,000 అండ్ దానికన్నా కిందికి కూడా వచ్చే ఛాన్స్ ఉన్నాయి. గ్లోబలీ మార్కెట్స్ అన్ని వీక్ ఉన్నాయి. సో మార్కెట్ అనేది ఓవరాల్గా బిట్ కాయిన్ కూడా సెల్ ఆన్ రైజ్ ప్యాటర్న్ని ఫాలో అవ్వచ్చు బిట్ కాయిన్లో కూడా. ఓకే, సో బిట్ కాయిన్ కనుక మీరు ట్రేడ్ చేయాలనుకోండి delta.exchangeలో అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. delta.exchange ఇండియా వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో ఉంటుంది. అక్కడ నుంచి అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ట్రేడ్ చేయవచ్చు అండ్ ఆప్షన్ స్ట్రాటజీ కూడా షేర్ చేశాను నేను. ఆప్షన్ బయింగ్ రిలేటెడ్గా మీరు ప్లేలిస్ట్లో ఉంది, వెళ్ళి చూడొచ్చు ఆప్షన్ బయింగ్ స్ట్రాటజీ. సో అక్కడ నుంచి మీరు స్ట్రాటజీ కూడా టెస్ట్ చేయొచ్చు అండ్ లైవ్లో కూడా డిప్లాయ్ అనేది చేయొచ్చు. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని ఫాలో అవ్వండి. సో మార్కెట్ అయిపోయిన తర్వాత మనం అనాలిసిస్ చేస్తాం. మార్కెట్ అవర్స్లో కూడా లైవ్ మార్కెట్ అనాలిసిస్ చేసి మనం టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తాను. అది మీకు హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అండ్ అదేవిధంగా ఆల్గో లెవెల్స్ ఉన్నాయి, ఆల్గో లెవెల్స్ కూడా షేర్ చేస్తాను నేను. సో మన ఇక్కడ మీరు చూసినట్టయితే ఎగ్జాంపుల్ కింద చూపిస్తాను. ఇక్కడ మీరు 5 minutes టైం ఫ్రేమ్ పెడతాను. సో 5 minutes టైం ఫ్రేమ్ ఇక్కడ మనకి సో నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ మీరు పెట్టారనుకోండి. సో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో ఆల్గో ప్రీమియం లెవెల్స్ టీటీటీ అంటే ట్రెండ్ ట్రేడెడ్ తెలుగు ఈ లెవెల్స్ అనేటివి నేను షేర్ చేస్తాను. ఎగ్జాక్ట్లీ మార్కెట్ 9:15 మార్కెట్ ఓపెన్ అయిన తర్వాత ఈ లెవెల్స్ అనేవి ప్లాట్ అవుతాయి అండ్ స్టాండర్డ్గా ఉంటాయి 3:30 వరకు. సో ఇంట్రాడేలోనే వర్క్ అవుతుంది. సో ఇది వచ్చేసి మన స్టూడెంట్స్ మాత్రమే యాక్సెస్ అనేది ఇవ్వడం జరిగింది. సో మీకు కనుక నేర్చుకోవాలనుకుంటే కనుక నాకు వాట్సాప్ చేయండి. సో దట్ నేను మీకు ఏదైతే రీసెంట్ లెర్నింగ్ బ్యాచ్ ఉందో దాని డీటెయిల్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తాను. దాంట్లో ఆల్గో యాక్సెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా, అండ్ స్ట్రాటజీ కూడా షేర్ చేయడం జరుగుతుంది. యాజ్ ఆఫ్ నో యాక్సెస్ అనేది ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ ఉండండి. అండ్ లెవెల్స్ అయితే నేను డైలీ మన టెలిగ్రామ్ ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. అండ్ ఎగ్జాక్ట్లీ మీరు చూసినట్టయితే ఆల్గో లెవెల్స్ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేసి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ డౌన్ సైడ్ ఆల్గో ఎస్జెడ్ సపోర్ట్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. అండ్ బ్యాంక్ నిఫ్టీలో కూడా చూసినట్టయితే ఎగ్జాక్ట్లీ ఆల్గో లెవెల్స్ నుంచి రెసిస్టెన్స్ తీసుకొని అండ్ దగ్గర మార్కెట్ ఆల్గో ఎస్జెడ్ లెవెల్స్ దగ్గరకు వచ్చింది. ఓకే, సో పర్ఫెక్ట్లీ వర్క్ చేస్తుంది అండ్ ఆల్రెడీ స్టూడెంట్స్కి షేర్ చేశాను. పర్ఫెక్ట్లీ వాళ్ళు ట్రేడ్స్ కూడా చేస్తున్నారు అండ్ అందరికీ అవైలబుల్గా అయితే లేదు. సో ప్రీమియం కాబట్టి సో మీరు ఒకవేళ యాక్సెస్ కావాలంటే కనుక మీరు నేర్చుకొని ప్రైస్ యాక్షన్ నేర్చుకొని దాని కాంబినేషన్లో ఈ టూల్ని కనుక యూజ్ చేశారనుకోండి మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే నాకు వాట్సాప్ చేయండి లేదా కమెంట్ చేయండి. మీద కింద కమెంట్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ పెడతాను లేదా డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఉంటుంది. అండ్ అక్కడ నుంచి మీరు కనుక పింగ్ చేశారనుకోండి నేను ఏదైతే ఎవ్రీ బ్యాచ్ లెర్నింగ్ బ్యాచ్ ఉంటుందో దాని డీటెయిల్స్ మీకు ఇస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు. ఓకేనా, కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Then take care, see you, tata, bye bye.